ఫ్యూచర్ సిటీలో ధూమ్ధామట. ఫ్యూచర్ సిటీలో ధూమ్ధామట. జూన్ 2వ తేదీన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతర. 14 ఫార్మా కంపెనీల R&D కేంద్రాల ఏర్పాటు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శ్రీకారం. NIUM సింగరేణి భవనాలకు శంకుస్థాపన. ప్రతిష్టాత్మక కంపెనీల డేటా సెంటర్లు ప్రారంభం. రాష్ట్ర అవతరణ దినోత్సవాన పలు సంక్షేమ పథకాలు కూడా. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల పంపిణీ. కొత్తగా మరో 2 లక్షల పెన్షన్ల మంజూరు కూడా. మహిళా శక్తి భవనాలు, ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత కార్యక్రమం ఆదిలాబాద్లో ప్రారంభం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పైన ప్రకటన. కమర్షియల్ వార్త ఇది, గవర్నమెంట్ వేయించిన వార్త ఇది, అంతకుమించి ఏం లేదు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజునట ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాల జాతర ఉంటుందట. అంటే కంపెనీలు కట్టేసిరు, ప్రారంభమైంది, ఉద్యోగాలు రాబోతున్నాయి, అంతేనా? శంకుస్థాపనలట, రాయేస్తారట పోయి. ఏ కంపెనీలు? 14 ఫార్మా కంపెనీల కేంద్రాలు ఏర్పాటు చేస్తారట. 15,000 ఎకరాలు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిండు. ఇంకో 15,000 ఎకరాలు అదనంగా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాక సేకరించిండు. మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అయితే ఫస్ట్ సేకరించిన 15,000 ఎకరాలు 15-19 అది ఎక్స్క్లూజివ్గా ఫార్మాసిటీ కోసం సేకరించిండు కేసీఆర్. సో కాబట్టి ఆ ఫార్మాసిటీ కాకుండా వేరే కంపెనీలకు ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏ ఉద్దేశం కోసం, ఏ అవసరం కోసం భూములు సేకరించారో దానికోసం కనుక ఆ భూములు కేటాయించకపోతే ఆ భూసేకరణ ప్రక్రియ మొత్తం రద్దయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ టోటల్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. బీజేపీ సోల్డ్ అవుట్. బీజేపీ ఎట్లాగో రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. సో బీఆర్ఎస్ ఎప్పుడో సోల్డ్ అవుట్. స్టార్టింగ్లో 1-2-3 ఎజిటేషన్స్ చేసిర్రు. మరి వాళ్ళకి కావాల్సిన వాటా లేదు. ఆయా ఏ కంపెనీలకైతే భూములు కట్టబెడుతున్నారో ఆ కంపెనీల ప్రతినిధులు వచ్చి బీఆర్ఎస్ లీడర్ల దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఉంటారు, సెటిల్ చేసుకొని ఉంటారు. సో బీఆర్ఎస్ కూడా దీని మీద మాట్లాడతలేదు. సో ఫస్ట్ సేకరించిన 15,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే దానికోసం కేటాయించారు కాబట్టి కొన్ని ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇప్పుడు ఏడుంది అది? ఇబ్రహీంపట్నం, ముచ్చర్ల ఈ ఏరియాలో కదా, హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ప్రాంతం కదా. వీళ్ళు అంటారు ఫార్మా గ్రీన్ ఫార్మా అంటారు. అసలు ఫార్మాలో గ్రీన్ ఫార్మా అయింది, రెడ్ ఫార్మా అయింది. ఒక అమెరికన్ కంపెనీకి అదేదో లియాన్ లా అనే ఏదో కంపెనీ ఉంది, అది రెడ్ జోన్ గల కంపెనీ. అది అట్లాంటి కంపెనీలు తెచ్చి హైదరాబాద్ నడిబొడ్డున పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కేసీఆర్ వేసిన ప్లానే కావచ్చు, కానీ మరి ఈయన కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఇప్పటికే పర్యావరణం విధ్వంసము, కనీసం గాలి పీల్చడానికి కూడా అవకాశం లేని హైదరాబాద్ ఆనుకొని ఈ ఫార్మా కంపెనీలు పెట్టడం వల్ల ఎవరికి లాభం? తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతుంది. ఇందుకు ఫ్యూచర్ సిటీని వేదిక చేసుకోబోతుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నది. ప్రధానంగా జూన్ 2వ తేదీన ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 14 ఫార్మా కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. వీటిలో డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, హెటిరో, MSN, అరబిందో తదితర ఫార్మా కంపెనీలు ఉన్నట్టు సమాచారం. దొంగలంతా. హెటిరో వాడు ఏం చేసిండు రాష్ట్రంలో మనకు కనబడతలేదా? 100 కోట్లు ఇచ్చి బీఆర్ఎస్కు 100 కోట్లు ఇచ్చి రాజ్యసభ తెచ్చుకున్నాడు పార్థసారథి రెడ్డి. మొన్నడు ఓపెన్ చేసిన సింధు హాస్పిటల్ 15 ఎకరాల భూమి అడ్డి వౌషర్కు ఎకరం 70 లక్షలకు కొట్టిపడేసినారు. మొత్తం కమర్షియల్ బిజినెస్ చేస్తున్నారు అక్కడ. హెటిరో ఏ రకంగా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుందో మనం పటాన్ చెరువు, గుమ్మడిదల ఏరియాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామాల్లో చెరువులు ఎట్లా నాశనం చేస్తారో చూపించలేదా? సేమ్ అరబిందో అంతే, మిగతా కంపెనీలు కూడా అంతే. ఇవన్నీ పూర్తిగా కాలుష్యరహితంగా నెట్ జీరో పర్యావరణ సూత్రాలకు లోబడి ఉండేలా నిబంధనలు విధించారట. అంత బోగస్ ఇది. అలాగే మరికొన్ని కంపెనీల ప్యాకేజింగ్ యూనిట్లకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందట. నేను కూడా చేస్తా శంకుస్థాపన. నా భూమి ఏమైనా ఓరదన్న భూమి ఉంటే అడబోయి ఓ రాయేసి ఇక్కడ పెద్ద కంపెనీ రాబోతుందని ఒక డ్రామా చేస్తా. ఏముందాడా? ఓ రాయేసి వస్తాడు, దానికి ఒకటి కట్టి రాయేసి వస్తాడు. కేసీఆర్ హయాంలో జూలే జహీరాబాద్లో 12,000 ఎకరాల భూసేకరణలో అసలు ఆ భూసేకరణే జరగలేదు. నిమ్స్ మొత్తం ఆడబోయి ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుందని మొత్తం ఒక రాయేసి ఆ రాయికి కట్టి వస్తే తెల్లారిపోతే అది లేనే లేదు. ఆడ మేము అంతా తిరిగి వచ్చినాం. ఇది కూడా అంతే. ఏముందాడా? శంకుస్థాపన ఎవడన్నా చేస్తాడు. అలాగే మరికొన్ని కంపెనీల ప్యాకేజింగ్ యూనిట్లకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందట. ఇగో ఈయన చూడిగా, మేము రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం,
ఫార్మాసిటీ భూములను మళ్లించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నం. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారానికి ప్రయత్నం. అమెరికాలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన ప్రకటన. మేము వస్తే మొత్తం అది రద్దు చేస్తామని ఆయన అంటున్నాడు. ఈయన అంటున్నాడు ఫార్మాసిటీని రద్దు చేసామని ఈయన అంటున్నాడు. కానీ తప్పని పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలని తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఎందుకంటే ఆ భూములు దానికోసమే సేకరించారు కాబట్టి. ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ హరీష్ రావు అంటుండు కదా, మేము ఫార్మాసిటీ కోసం సేకరిస్తే దాన్ని ఫ్యూచర్ సిటీ కోసం వాడుతున్నాడు అని. ఏడుంది, ఇది 3వ పేజీలో ఉంది. దీని వెనకాల ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉన్నది. ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమే. అంతెందుకు, మొన్న మేము పోయొచ్చినాం కదా కొన్ని తాండాలు, కురుమిద్ద తాండా, అట్లా కొన్ని తాండాలు తిరిగితే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ఫార్మాసిటీలో భాగంగా కేసీఆర్ 2000 ఎకరాలు తీసేసుకున్నాడు. ఇక మిగిలిందో 200 ఎకరాలు వాళ్ళు ఏదో సాగు చేసుకొని బతుకుతుంటే, ఆ గ్రామం ఉంటే ఆ గ్రామంలో వాళ్ళ పట్టా భూములు కూడా టీజీఐఏసీ కిందకి మార్చేసినారు. ఎవడన్నా పట్టా భూమి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా, ఎలాంటి పరిహారం లేకుండా మారుస్తారా? మేము మార్చేసినా మీరు ఈ భూములు ఇవ్వాలి, ఎంతో కొంత పరిహారం తీసుకొని అవతలకి వెళ్ళిపోండి. వాళ్ళ టెంట్ వేసుకొని దాదాపు 50 రోజుల 2 నెలలు అయిపోయింది, ఇంకా ధర్నాలు కొనసాగుతున్నాయి. వాళ్ళకి వచ్చి ఎవడు చెప్తున్నాడు, ఎవడో పొంగులేటి కంపెనీ ఎవడో వచ్చి మీ భూములు మేము కొంటాం, మేము గవర్నమెంట్తో మాట్లాడుకుంటాం అంటే ఉద్దేశం ఏంది? ఆ భూముల్లో వీళ్ళ కంపెనీలు రాబోతున్నాయని అర్థం కదా. ఎంత దారుణం ఇది. అలాగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తవగా లోపలి పనులు చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ప్రాంగణాన్ని 25 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ భవనానికి 10 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నట్టు సమాచారం. అలాగే పలు డేటా సెంటర్ల భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఐటీ వర్గాల సమాచారం. ఫ్యూచర్ సిటీ పరిధిలోనే ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం 500 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జర్నలిస్టులు మాట్లాడొద్దు కాబట్టి 500 ఎకరాలు మీకు కూడా ఉంది అంటే అయిపోయి తర్వాత వచ్చేసి వచ్చే తర్వాత విషయం. ఉన్నది అంటే అయిపోతుంది కదా. ఉన్నది అంటే మాకు కూడా ఇస్తున్నాడు కదా, ఎందుకు మేము మాట్లాడాలి అని అనుకోవాలా. అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ వాడన్నా జర్నలిస్టులకి ఒక గుంట భూమి ఇచ్చిండా? అసలు ఆడ ఏముందండి? ఆడ ఏమన్నా అసలు జూన్ 2వ తేదీ ఇంకెన్ని రోజులు ఉన్నది? ఇంకో 10 రోజులు ఉన్నది. అసలు అక్కడ ఏం ఏర్పాట్లు చేసినారు, ఏం చేయబోతున్నారు, ఏం చేయడానికి అవకాశం ఉంది? వీళ్ళు ఇట్లా ధర్నాలు చేస్తున్నారు. ఆన్లైన్లో అక్రమంగా టీజేఏసీ పేరుతో నమోదు చేశారు. ఆ భూములను వెంటనే రైతుల పేర్లకు నమోదు చేయాలి. మర్లకుంట తాండా వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్షలకు మద్దతు తెలిపిన పట్టా రైతులకు అండగా నిలబడదాం. దాదాపు 70-80 రోజులు, 60-70 రోజులు అవుతుంది వీళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. స్టిల్ అది 4th సిటీ ఏరియాని. వీళ్ళ భూముల్లోంచి 300 ఫీట్ల రోడ్డు వేయబోతున్నాడు ఆయన. 300 ఫీట్లు, నాకు తెలిసి దేశంలో ఏడుందో మరి నాకైతే తెలియదు, కానీ 300 ఫీట్లు. మన ఇంటి ముందు ఉండేది 30 ఫీట్ల రోడ్డు, 300 ఫీట్ల రోడ్డు అంటే దానికి 10 టైమ్స్. అంటే ఎంత పెద్దగా ఉండదో ఊహించుకోండి. ఇక మొత్తం కొని పడేసిన భూములు లీడర్లంతా. ఆ చుట్టుపక్కల భూములు మొత్తం లీడర్ల చేతుల్లో ఉన్నాయి.